గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఈ బైకర్ సినిమా చేస్తున్నప్పుడు మీ పాత జ్ఞాపకం ఏమన్నా మీకు గుర్తుకొచ్చాయి సార్? బైకర్ అంటే బైక్ నడపటం, ఫస్ట్ టైం రేసింగ్ అలాంటి మీ సినిమాలన్నీ కూడా యాక్షన్, యాంగ్రీ మెన్ కదా? ఏం గుర్తుకొచ్చిందో అడిగారు? ఫాదరా? బైక్ రేసింగ్. మీ బైక్ రేసింగ్కి ఫాదర్కి సంబంధం లేదు. ఓల్డ్ ఏజ్ సార్. అదే నాకు నేను బైక్ నడపడం అన్నీ ఎప్పుడు నా బైక్ ముగ్గురితోనే మినిమం ఉంటుంది. ఇద్దరితో వెళ్ళింది చాలా తక్కువ. అలా మేము ఫాదర్ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నారని నేను మా ఫ్రెండ్స్ తీసుకున్న ఇది అందులో ఒక ఇది చెప్పాలి, ఇంట్రెస్టింగ్ ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, ఈ ముగ్గురే వెళ్తామంటాం కదా, ల్యాంబ్రెట్టా స్కూటర్ 1001 నంబర్. సో దాని ఆయిరత్తిల్ ఒరువన్ అంటారు, 1000లో ఒకడు అన్నట్టు అంటుంటారు నా ఫ్రెండ్స్ అంతా. అందులో వెళ్తున్నాము. ఒక్కొక్కసారి నేను స్కూటర్ ఇలా కూర్చొని ఇక్కడ ఎవరైనా కూర్చోబెట్టుకుంటా. సో ఒకరు ముందు ఒకరు వెనక నేను నడుపుతూ ఉంటా. అలా నేను స్టెర్లింగ్ రోడ్ జంక్షన్ అలా వస్తున్నప్పుడు ఒక సార్జెంట్ చూసేసి మమ్మల్ని తరవడం మొదలుపెట్టారు ఆయన బైక్లో. మేము నాకు తెలిసిపోయింది ఇలా తరుముతున్నారు, మనం ఆగిపోతే బెటరు అని మేము కోట్ కూడా వేసుకున్నాము. స్టెథోస్కోపు, కోట్, మెడికల్ కాలేజ్ స్టూడెంట్ అంటే అది ఒకటి పెట్టుకుంటాము, ఎందుకంటే మేము చేసే పొరపాట్లకి అవును మమ్మల్ని సేవ్ చేస్తుంది. సో అలా వచ్చేటప్పుడు ఆ సార్జెంట్ బైక్లో వచ్చారు. వచ్చిన తర్వాత నేను ఆగిపోయాను. ఆగిపోయిన తర్వాత ఆయన వచ్చి ఆపి, అమ్మాయి అందరూ దిగిపోయాము. దిగిపోతే రెడ్ షర్ట్ వేసుకున్న ఒక అతన్ని, రా ఎంత పొగరు నీకు, నన్ను చూసారా, నువ్వు వెళ్తున్నావా? సార్ నేను నడపలేదు సార్, ఆయనే నడిపారు సార్. నా దగ్గర అబద్ధాలు ఆడతావా? రెడ్ షర్ట్ వేసుకుని ముందు కూర్చుంది నువ్వే కదా అని ఆయన ముందు కూర్చున్నారు కాబట్టి ఆయన నేనంతా క్వైట్గా ఉన్నాము. ఎందుకు మనం చెప్పుకోవడం, నేనే కానీ ఆయన ఇలా కూర్చోబెట్టారని చెప్పుకోవడమా ఏంటి? సో చెప్పకుండా వదిలేసాము. సో అలా ఆయన నమ్మకుండా లాస్ట్లో తిట్టి ఆయన అపాలజీ సారీ చెప్పేవరకు నా ఫ్రెండ్ ఇప్పుడు చెప్తూ ఉంటాడు, కలిసినప్పుడు నన్ను ఇలా చేసేవారు అని. సో గుర్తు ఇన్సిడెంట్ వచ్చింది.